పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానపు ఆధ్వర్యంలో కాలశర్ప దోష నివారణ సామూహిక పూజలు, స్వామివారికి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సారథ్యంలో 2 నెలలుగా ధర్మ ప్రచార మహోత్సవాన్ని ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ దంపతుల పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ అక్కడ స్వామివారు స్వయంగా పుట్టల నుంచి బయటకు వచ్చి ఇప్పటికీ దర్శనమిస్తూ ఉంటారని పేర్కొన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు చెన్నా జనార్దన్ రావు, పల్సలమ్మ గుడి దేవస్థానం చైర్మన్ కొట్టు అంజిబాబు, నిర్వాహకులు వట్టిప్రోలు రాము, పెద్దప్రోలు వెంకట భాస్కరాచార్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వల్లి దేవస్థాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం ఇందాకే చెప్పారు. కళ్యాణం అంటే మనకు కూడా పెళ్లి జరిగితే మనం కూడా ఎంతో ఆనందంగా ఉంటాం కదా. పెళ్లికి మించిన ఆనందం ఇంకోటి ఉండదు. ఆ తర్వాత ఆ సంతానం బాగా అభివృద్ధి చెందితే సంతోషిస్తాం. అలా సంతానం అభివృద్ధి చెందటానికి మూలకారకుడు శుభ్రంగా ఉండాలనుకుని ఈ కార్యక్రమాలన్నీ మొదలుపెట్టారు. ఇక్కడ మరి ఇవాళ వల్లి దేవస్థాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం ఇందాకే చెప్పారు. కళ్యాణం అంటే కళ్యాణం జరుగుతున్న సమయంలో ఆ దేవదేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, లేకపోతే వల్లి దేవస్థాన సమేతంగా కళ్యాణం కానీ, సీతారాముల కళ్యాణం కానీ, పార్వతీ పరమేశ్వర కళ్యాణం కానీ, శ్రీనివాస కళ్యాణం కానీ, ఏ కళ్యాణం జరిగినా ఆ కళ్యాణ సమయంలో వధూవరులుగా మనం భగవంతుని ఊహించుకుని మనం ధ్యానిస్తాం కదా. మనం అందరూ కూడా దండం పెట్టుకుని ప్రార్థిస్తాం. ఆ సమయంలో భగవంతుడు ఎంతో సంతోషకరమైన ఆనందకరమైన క్షణాల్లో ఉంటున్నాయి. ఆ క్షణంలో ఆ ఆనంద సమయంలో భక్తులు ఏం కోరుకుంటే అది ఆ వరాలన్నీ ఇచ్చేస్తూ ఉంటాడు. అందుకనే కళ్యాణ సమయం ఏ దేవుడికి దైవ కళ్యాణం అయినా సరే ఆ సమయం మన కళ్యాణాన్ని చూస్తున్నాం. ఎందుకంటే సాధారణంగా ఈ వల్లి దేవస్థాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం అరుదుగా చేస్తూ ఉంటాం. సాధారణంగా అన్ని చోట్ల శ్రీరామరావు వస్తే సీతారాముల వారి కళ్యాణం చేస్తాం, శ్రీనివాస కళ్యాణం చేస్తాం, అక్కడక్కడ పార్వతీ పరమేశ్వర వారి కళ్యాణం చేస్తాం. అలాగే ఇది జరుగుతాయి. కానీ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం